మనకు తెలుసు ఐరన్ డోమ్ ఉన్నా ఏదున్నా సరే వాటికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అంటే కొన్ని ఒక 50 రాకెట్సో, 100 రాకెట్సో ఇవన్నీ కొంతవరకు తట్టుకోగలవు. కొన్ని మిసైల్స్ తిప్పికొట్టగలవు. పూర్తి స్థాయిలో 100% పర్ఫెక్ట్‌గా ఉండదు. ఐరన్ డోమ్ అనేది 2006 నుంచి నడుస్తుందనమాట. అది బేసికల్‌గా హమాస్ వాళ్ళు వేసే రాకెట్స్‌కి ధీటుగా తట్టుకోవడానికి అదొక యాంటీ మిసైల్ సిస్టమ్ లాంటిది. కానీ ఇప్పుడొచ్చే రాకెట్స్ మాత్రం చాలా శక్తివంతమైన మిసైల్స్, రాకెట్స్, డ్రోన్స్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మీదకి వదులుతుందంట. ముఖ్యంగా హజ్ కస్సేన్ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ మిసైల్ ఒకటి తయారు చేసి దీన్ని ఎవ్వరూ ఆపలేరంట. హజ్ కస్సేన్ అని చెప్పి ఇరాన్ ఒకటి తయారు చేసింది. ఈ హజ్ కస్సేన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మిసైల్ అంట. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి వదిలిందని చెప్తున్నారు. దీని రేంజ్ 1200 కిలోమీటర్లు. ఇది చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఇది చాలా డిఫెన్స్ సిస్టమ్స్‌ని తట్టుకోగలదు. తట్టుకుని ఎళ్లి మిసైల్ అటాక్ చేయగలదనమాట. ఈ మిసైల్ ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినా తట్టుకుని ఐరన్ డోమ్, థాడ్, యారో, డేవిడ్ స్లింగ్ ఏదున్నా సరే తట్టుకోగలదనమాట. ఇరాన్ ఇంకో వార్నింగ్ కూడా వచ్చింది. ఒకవేళ గనక అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఈ దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్‌గా వస్తే వాటిని కూడా అటాక్ చేస్తాం. వాటిని కూడా వదలం అని చెప్పి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనమాట.